ఆంధ్రప్రభకు స్వాగతం. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ దీని గురించి పెద్దగా నేనేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. గత నెల రోజులుగా దీని గురించి వింటూనే ఉన్నాం. 2 రోజుల నుంచి మనం గమనించినట్టయితే ఈ యొక్క ఉద్యమం స్లోగా హింసాత్మకంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు మీద ఒత్తిడి తీసుకురావడం, నిన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడం, ఇవి చూస్తూ ఉంటే అభిజిత్ దీప్కే ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం చేశారో వాళ్ళు నడుపుకుంటున్న ఈ యొక్క ఉద్యమంలో స్లోగా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ హింసాత్మకమైనటువంటి స్లోగా మారుతున్నటువంటి ఉద్యమం వెనకాల అసలు ఏముంది, ఏం జరుగుతుంది, దీని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీ ప్రసాద్ పేకెట్టి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి తెలిసిన విషయమే. సో గత 2 రోజుల నుంచి కూడా జరుగుతున్న విషయాలు మీరు గమనిస్తూనే ఉన్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విషయాలు. అయితే ముఖ్యంగా ఈ అభిజిత్ దీప్కే గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. అదేమిటంటే, మేము చాలా సామరస్యంగా చేసుకుంటున్నటువంటి ఈ ఉద్యమంలో ఎక్కడ కూడా హింసకి తావు లేకుండా చేసుకుంటూ వచ్చాము. కానీ నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో, ఈ ఉద్యమంలో కొంతమంది గూండాలు ప్రవేశించారు అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సో అసలు దీన్ని ఎలా చూడాలి? ఈ ముఖ్యంగా దీని వెనకాల ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంటే పూర్తిగా రాహుల్ గాంధీ గారు దీన్ని టేక్ ఓవర్ చేసినట్టుగా కనిపిస్తుంది. అసలు ఓవరాల్గా ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏమండి, ముఖ్యమైన ఇష్యూ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ ఇష్యూ అండి. సార్ యాక్చువల్ అది పునాది ముఖ్యంగా. అయితే నిజంగానే స్టూడెంట్ల విషయంలో ఇలా పేపర్ లీక్ అవ్వడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే స్టూడెంట్లు చాలా కష్టపడి మళ్ళీ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను స్వయంగా అనుభవించాను అది. 1996 లో ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు ఎంతో బాధపడ్డాను. చాలా బాగా రాశాను ఫస్ట్ టైం అనుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అదే ఫోకస్ పెట్టి రాయడం చాలా కష్టమైంది. సో ఆ విధంగా చూసుకుంటే అండి, ఇది చాలా జెన్యూన్ ఇష్యూ. ఇది ఏంటంటే ఏదో ఒక్కసారి అయింది కాదు కదా, 2-3 సార్లు అయింది నీట్ ఇష్యూ. అయితే నీట్ ఇష్యూని, పేపర్ లీక్ ఇష్యూ ఇది వరకు ఐఐటి ఇష్యూ అయినప్పుడు ఆన్లైన్లో ఎందుకు చేయలేకపోయారు అనడానికి కూడా సపరేట్ చర్చ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి ముఖ్యంగా డిఎంకే దగ్గర నుంచి వ్యతిరేకత చాలా వచ్చిందండి ఆ నీట్ దాని మీద. అయితే ఆ నీట్ అంశాన్ని పక్కన పెట్టేసి వీళ్ళకి అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఆ ధర్నాలు చేయడము, జంతర్ మంతర్ దగ్గర చేయడము అది జరిగింది. మనం యాక్చువల్ వాస్తవానికి చూసుకుంటే అభిజిత్ దీప్కే అనే వ్యక్తి, అతను ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు. తర్వాత అక్కడ షికాగో, బోస్టన్ వెళ్ళారు, మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చారు. ఆ ఇనార్గానిక్ గ్రోత్ ఏదైతే జరిగిందో ఇన్స్టాగ్రామ్ లో, అది విపరీతంగా జరగడానికి చాలా మంది ఏంటంటే దానికి కొంతమంది పిఆర్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫండింగ్ చేశారు. దానికి గురించి ఇంకా వివరాలు బయటికి వస్తున్నాయి నెమ్మదిగా. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏమంటున్నారంటే, మీరు సోనం వాంగ్చుక్ కి సంఘీభవించి ఒక రీల్ ఒకటి చేయండి, మీకు ఒక 50,000 క్యాష్ ఇస్తాము, ఇటువంటివి మెసేజ్ కూడా బయటికి వచ్చాయి. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏం జరుగుతోంది అసలు ఇక్కడ? వీళ్ళు స్టూడెంట్ల గురించి అన్నప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు మన భారతదేశ ఆర్మీ గురించి ఇష్టానుసారం మాట్లాడడము, దాన్ని ఎవ్వరూ ఖండించకపోవడము, ఒక ముస్లిం మతం గురించి వాళ్ళ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది పఠించడము, భారత్ టుకడే టుకడే కర్తే హై, లేకపోతే మోదీ గారిని చంపేస్తాము, ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరు ఖండించడం లేదు వాటిని. అసలు మీరు తీసుకున్న అంశం ఏంటి, అక్కడ జరుగుతోన్న అంశం ఏంటి, ఈ మధ్య వ్యత్యాసము ఎంత ఎక్కువ అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే దీనికి ఒక రాజకీయ కోణం ఉంది. ఏంటి రాజకీయ కోణము అని చూసుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ బిల్ ఏదైతే రాబోతోందో అది చాలా ముఖ్యమైనది. అది ఒకటి. నెక్స్ట్ది మళ్ళీ మనకి ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ దాని మీద మళ్ళీ
బిల్లు ప్రవేశపెడతారు అంటున్నారు. ఉమ్, అది ఇంకొకటి. ఉమ్, ఇవి కాకుండా దీని తర్వాత వచ్చేవి ఏమున్నాయి అనేది మనం చూసుకుంటే పంజాబ్ ఎలక్షన్స్ వస్తుంది, ఎస్. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఉమ్, సో వీటిలో ఉత్తరప్రదేశ్లో కూడా పేపర్ లీక్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అక్కడ. ఉమ్, సో ఇన్ని అంశాలు ఉండేటప్పుడు సరే ఆమ్ ఆద్మీ పార్టీయే దీన్ని నడిపిస్తోంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఉమ్, మాకు తెలిసిన సమాచారం మేరకు ఉమ్, ఆ జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నిత్యం ఒక చిన్న చిన్న బండి కొట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉమ్, వాళ్ళందరినీ కొనేయడం ఆమ్ ఆద్మీ పార్టీ జరిగిందని, ఉమ్, వాళ్ళకి రోజుకి ఎంత వస్తుందో అంత వాళ్ళే ఫండింగ్ చేయడం జరుగుతోంది. ఉమ్, అయితే సోనం వాంగ్చుక్ గారి ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారడంతో చాలా పకడ్బందీగా వారిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. దానికి కూడా ఏంటంటే ఎక్కడ వ్యతిరేకత రాకుండా శాంతియుతంగా అయ్యింది అది. ఉమ్, వారిని హాస్పిటల్ అడ్మిట్ చేయడము, కోర్టు వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం అన్ని ప్రాసెస్ ప్రకారమే అయ్యింది. ఉమ్, అయితే నిన్న జరిగిన అంశం ఏమైంది అంటే ఉమ్, సరే వీళ్ళకి ఇలా జరుగుతుంది అని తెలుసు, దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు బాగానే ప్రణాళిక వేసుకున్నారు. డ్రోన్స్ వీటిలన్నిటితో కూడా ట్రాకింగ్ చేశారు. అయినప్పటికీ కూడా చెయ్యి జారిపోతోంది. అంటే పార్లమెంట్ జరుగుతోంది అంటే పార్లమెంట్ నుంచి ఒక 150 మీటర్ల ముందు వరకు ఉమ్, వీళ్ళు ధర్నా చేయడానికి వచ్చేసారు అనమాట. సార్. అయితే ఇక్కడ ఉన్న జనాభా చూసుకుంటే ఉమ్, 7-8 వేల మంది ఉన్నారు, దానికి మించి లేరు ఆ సమయంలో అక్కడ ఉమ్, అంటున్నారు. కానీ మనకు ఆన్లైన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసుకున్న లక్షల మంది వచ్చేసినట్టు పెద్ద పెద్ద వీడియోలు అవన్నీ చూపించడము, ఆ, ఆ నెరేటివ్ ఏదైతే ఉందో ఉమ్, మనం ఆ నేపాల్, బంగ్లాదేశ్ వీటిలలో చేసినవన్నీ మనం చూసాం. సార్. అయితే వీళ్ళు అసలు ఏం చేయదలుచుకుంటున్నారు? ఉమ్, ఇంత వేల మంది పార్లమెంట్లో వెళ్ళిపోయి ఆ పార్లమెంట్లో కబ్జా చేసేద్దాం అనుకుంటున్నారు. ఉమ్, అంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేద్దాం, సార్. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ఉమ్, కంట్రోల్లో తీసుకుని వచ్చి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ ఆ యుద్ధ వాతావరణాన్ని ఏదో ఒకటి తీసుకుని అంతర్గత యుద్ధం, సివిల్ అన్రెస్ట్ని ఉమ్, సృష్టిద్దాము అనే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే దీని వెనకాల వామపక్షవాదులు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఆ చంద్రశేఖర్ ఆజాద్ అనే ఎంపీ వారి భీమ్ ఆర్మీ ఉంది. ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఉమ్, అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, దీన్ని హైజాక్ చేస్తున్నారు, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్, అన్నా హజారే మూవ్మెంట్ లాగా దీన్ని కూడా తీసుకొస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇంకా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే వచ్చారు. మనం ఒకటి అంశం గమనించాల్సింది ఏంటంటే ఉమ్, ఎక్కడెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతోందో ఉమ్, అక్కడ ఫస్ట్ ప్రప్రథమంగా దెబ్బ పడేది కాంగ్రెస్ పార్టీకే పడుతోంది. సార్. ఉమ్, మీరు చూడండి పంజాబ్లో, ఢిల్లీలో, అవును. ఇంకా చూసుకుంటే గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉమ్, అప్పుడు కూడా వాళ్ళు ఓట్లు చీల్చేయడము, వాళ్ళ వైపు అందరిని ఓట్లు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతాయి. సార్. సో అందు గురించి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఎలాగైనా సరే మళ్ళీ వాళ్ళ రాజకీయ ఉనికి చాటుకోవాలి అంటే ఉమ్, ఈ ఉద్యమాన్ని వాళ్ళు ఒక అవకాశంగా చూసుకుంటున్నారు. ఓకే. తప్పులేదు, ఎందుకంటే ఒక ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా మనకి ఇష్యూలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడము వాళ్ళకున్న బాధ్యత. ఉమ్, కానీ హింసని అనుసరించడము, లేకపోతే దేశ వ్యతిరేక చర్యలు చేపట్టడము, లేకపోతే బయట నుంచి వచ్చిన ఫండ్స్ను తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడము, సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేయడం తప్పది. సార్. సో అక్కడ ఏమైందంటే అక్కడ అంటే రాజకీయాల గురించి దేనికన్నా దిగజారుతున్నారు అన్న అంశం ఒకటి వెళుతోంది. ఉమ్, కానీ గవర్నమెంట్ బాధ్యత ఏముంది ఇక్కడ? ఉమ్, ఇది జరిగింది, తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు మరి గవర్నమెంట్ మొదటిసారి జరిగింది, 2-3 సార్లు జరిగింది, పేపర్ లీక్ అయ్యింది, దాని తర్వాత ఏం తీసుకున్నారు? బాధ్యత వహించాలి కదా మరి. ఉమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నవారు వాళ్ళు ఏం బాధ్యత వహించారు? సో ఇప్పుడు ఇన్ని పేపర్ లీక్ అవుతోంది అంటే గతంలో ఇంకా పేపర్ లీక్ అయిన సమాధానం కాదది. సార్.
అంటే వాళ్ళు తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తున్నట్టే కదా లెక్క. అవును. దానికి గవర్నమెంట్ సమాధానం చెప్పి తీరాల్సిందే. ఉమ్, వాళ్ళు ఇంత ఎందుకు డిలే చేశారు? ఉమ్, పేపర్ లీక్ అయ్యింది, ఇంతమంది ఇన్ని లక్షల మంది మనకి స్టూడెంట్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతోంది అన్నప్పుడు వెంటనే నైతిక బాధ్యత తీసుకుని సార్. ఒక మినిస్టర్ గారు రిజైన్ చేసేసి ఉండాలి. అవును. మనం గతంలో చూసాం, అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో ఒక చిన్న రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేశారు. ఎస్. అటువంటిది చేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదే కాదు. కాదు. ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎల్కే అద్వానీ గారు రిజైన్ చేశారు. వారి మీద ఛార్జెస్ కూడా ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు. 1996లో హవాలా ఛార్జెస్ వచ్చినప్పుడు. ఎస్. సో మరి అటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, అంత పవర్ఫుల్ మినిస్టరు, వారు బాధ్యత తీసుకుని ఉండాల్సింది. అవును. ఆ బాధ్యత తీసుకోకపోవడం ఏంటంటే దానికి ఒక నెరేటివ్, వీళ్ళకి రాజకీయ మదం వచ్చేసింది అన్నది. ఉమ్, దాని వల్ల ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ కి, విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఎస్. అటువంటిది ఇప్పుడు ఏఏయో, లేకపోతే గ్లోబల్ సిచ్యువేషన్, లేకపోతే ఎకనామిక్ రిసెషన్, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఉమ్, కానీ జీవనోపాధికి వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి. ఉమ్, ప్రత్యేకించి ఉత్తరాదిలో ఏంటంటే ఉమ్, వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల గురించి వాళ్ళకి కాంక్ష చాలా ఎక్కువ ఉంటుంది. సార్. అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి రావటం లేదు. ఉమ్, అది వాళ్ళలో ఉన్న ఆ డిసప్పాయింట్మెంట్ ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఇది ఒకటి మనం చూడొచ్చండి. అవును. మొత్తం ఓవరాల్‌గా ఈ దీక్ష చేపట్టిన దగ్గర నుంచి, అంటే ఈ సీజేపీ పార్టీ ప్రారంభమైన దగ్గర నుంచి ఇంతవరకు కూడా గవర్నమెంట్ దగ్గర, అంటే 2, 3 రోజుల క్రితం వరకు పక్కన పెట్టండి. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సరైనటువంటి స్టేట్మెంట్ రాకపోవడం అనేది మీరన్నట్టుగా అదొక విచారకరమైనటువంటి విషయమే. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నిన్న ప్రధానమంత్రి గారు ఇది జరిగిన తర్వాత వారు ఇచ్చారు. ఆహ్, అది కూడా దీన్ని రాజకీయ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు వాస్తవం. అయితే సరే, ఇక్కడ ఉద్యమం ఏదైతే ప్రారంభమైందో, సరే నీట్ గురించి ప్రారంభమైంది. మధ్యలో మీరు అన్నట్టుగా పక్కదోవలు పడుతూ వచ్చింది. కొంతమంది గూండాలు, కొన్ని అసాంఘిక శక్తులు మా దాంట్లో ఎంటర్ అయినాయి, అందువల్ల మేము ఇట్లా హింసాత్మకంగా జరుగుతుంది, ఇంతకుముందు శాంతియుతంగానే చేద్దాం అనుకున్నాం, శాంతియుతంగానే జరుగుతుంది అన్నారు. అంటే ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చి ఎంటర్ అయ్యారని సార్ దీంట్లోకి? వారి ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఉమ్, అక్కడ వచ్చే వ్యక్తులు, వాళ్ళు వచ్చే ప్రవర్తన ఏదైతే ఉందో, ఒక ఆర్గనైజర్ గా మీ నైతిక బాధ్యత ఉంటుందా లేదా? ఉంటుంది. అది జరుగుతున్నప్పుడు మరి వారు ఎందుకు అక్కడ దగ్గర లేరు, ఎందుకు ఖండించలేదు? ఉమ్, ఎందుకంటే కొన్ని వీడియోల్లో కూడా ఆయన ఎక్కడ ఖండించలేదు. పోలీసులు వాళ్ళ మీద తిరగబడుతున్నప్పుడు, వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపిస్తున్నప్పుడు ఉమ్, ఆయన ఎక్కడ ఖండించలేదు. ఎస్. మిగతా వాళ్ళ స్పోక్స్ పర్సన్లు వాళ్ళు ఎక్కడో మెట్రోలో అక్కడ తిరుగుతున్నారు. ఉమ్, మరి ఎవరు మరి బాధ్యత వహించేది? వారు చెప్పడం బానే ఉంది, కానీ బాధ్యత ఎవరు వహిస్తారు? సార్. అంటే జనాలు రెచ్చగొట్టి వదిలేస్తారా మరి? ఉమ్, అది తప్పు కదా. సార్. పోనీ నిజంగా, పోనీ ఇప్పుడు అంటున్నారు కదా, ఈ గూండాలు వీళ్ళందరూ మా దాంట్లో చేరారు, మాకు తెలియని వాళ్ళు కూడా వచ్చారు, సో అందు గురించి ప్రస్తుతానికి మేము దీన్ని ఆపేస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అదనే ఇవ్వచ్చు కదా మరి. ఆ, మనకి మేము శాంతియుతంగానే మేము చేయాలనుకుంటున్నాము, లేదు ఇక్కడ గూండాలు వచ్చేసారు, రౌడీలు వచ్చేసారు, వీళ్ళందరూ దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు, ఉమ్, అందు గురించి మేము దీన్ని ప్రస్తుతానికి ఆపేస్తాము, దీని తర్వాత మేము మేము లా అండ్ ఆర్డర్ పోలీస్ సంస్థలతో మేము వర్కౌట్ చేసి ఎవరైతే చేరారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మళ్ళీ రాకుండా మేము హ్యాండిల్ చేస్తాము అన్న ఉమ్, స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వారు ఇక్కడ? సార్. ఉమ్, సో అంటే నీకు మోరల్ హై గ్రౌండ్ ఉండాలి, కానీ జరగాల్సింది చాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉండాలి. అది అదే ద్వంద్వ వైఖరి ఇక్కడ. సార్. అంటే ఇక్కడ ఒక నా సందేహం సార్, అదే మీ ఇతను దీప్కే యొక్క ద్వంద్వ వైఖరి మీకు అర్థమవుతుంది. అయితే ఓవరాల్గా ఈ ఉద్యమము ఏదైతే దీప్కే స్టార్ట్ చేశారో, సోనం వాంగ్చుక్ గారు ప్రారంభం చేశారో, వీళ్ళ చేతిలోంచి చేజారిపోతుంది అనేటువంటి
ఆ విషయం అంటే ఇప్పుడు ఎలాగైతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కాంగ్రెస్ ఎలాగైతే భయపడుతుందో, సో ఇక్కడ అంటే ఉద్యమం చేజారిపోతుందనేటువంటి విషయం ఏమన్నా దీపిక గారు గాని, సోనం వాంగ్‌చుక్ గారు గాని భావన ఉందా? తప్పకుండా అండి. హ్మ్. అంటే ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ ఉద్యమానికొచ్చిన వాళ్ళలో కొంతమంది నిజమైన విద్యార్థులు గూడా ఉన్నారు. హ్మ్. ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అటువంటి విద్యార్థులు ఉన్నారు. కొంతమంది రెచ్చగొడితే, కొంతమంది అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సార్. ఇంకోటేమవుతోందంటే హ్మ్. వీళ్ళకి ముఖ్యంగా పరోక్షంగా వెనకాలుండి నడిపించేది ఆమ్ ఆద్మీ పార్టీ అండి. సార్. సో, అందు గురించి దాంతో ఏంటంటే, సోనం వాంగ్‌చుక్ గారు సరే వారు నిరాహార దీక్ష చేశారంటున్నారు. అది తర్వాత ఇతను అభిజిత్ దిప్కే అతను అవును. చేయలేకపోయాడు. అవును. సో, దానికి వెనక తగ్గారు. గవర్నమెంట్ కొంచెము ఇప్పుడు ప్రొయాక్టివ్‌గా వచ్చి హ్మ్. మనకి జేపీ నడ్డా గారు, లేకపోతే జితేంద్ర సింగ్ గారు అనుకుంటా వారు కూడా సార్. మంత్రివర్యులు వచ్చి వారితో మాట్లాడడము ఏంటి అది చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం వాళ్ళకి తెలియట్లేదు. సార్. సో ఆ స్తంభన ఏదైతే ఉందో హ్మ్. దాన్ని ఒక అడ్వాంటేజ్ గా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. సార్. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టూడెంట్ల గురించి ఇన్ని ఇష్యూలు ఉన్నాయి ఇవన్నీ చెప్తాం. వాస్తవానికి చెప్పాలంటే యూపీలో అటుపక్కన ఛాత్ర యాత్ర అనేది ఒకటి సార్. ఆ, వీరు చేయాల్సింది రాహుల్ గాంధీ గారు చేయాల్సింది కానీ చెప్పి పెట్టకుండా 3 వారాలు వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. దాంతో అది ఆ! క్యాన్సిల్ అయిపోయింది. ఆ! సార్. మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యమం ఇంత తీవ్ర స్థాయి వచ్చింది కాబట్టి దీన్ని ఒక అవకాశంగా మార్చుకుంటున్నారు వాళ్ళు. మార్చుకుంటున్నా. సో ఆ విధంగా చూస్తే అండి ఈ ఉద్యమంతో వచ్చేది మనకి ఒకటి చాలా మంది ఆ, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఆ టైంలో దానికి దీనికి పోలుస్తున్నారు. కానీ అన్నా హజారే గారి మీద ఎటువంటి ఏ ఒక్క మచ్చ కూడా లేదు వారి మీద అవును. అవును. చెప్పాలంటే. కానీ సోనం వాంగ్‌చుక్ గారి మీద చాలా అంశాలు ఉన్నాయి. ఒకప్పుడు వారు చైనాకి ఫేవరబుల్ గా స్టేట్మెంట్ ఇచ్చినట్టు సార్. 2007లో కాంగ్రెస్ వాళ్ళే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు హ్మ్. 6 నెలల కిందట వీరు ఇస్లామాబాద్ వెళ్ళినట్టు హ్మ్. వీరికి ఉండే 2 సంస్థలు ఎన్జిఓ సంస్థలు ఏవైతే ఉన్నాయో హ్మ్. దానికి ఎఫ్సిఆర్ఏ ప్రాబ్లం రావడం చేత వీరు ఇలా చేస్తున్నట్టు ఇటువంటి ఆరోపణలు వారి మీద ఉన్నాయన్నమాట. సార్. సో అందు గురించి దీనికంత క్రెడిబిలిటీ రాకుండా పోతుంది. సార్. అప్పుడు చూస్తే చాలా మంది వచ్చేసారు. అంటే హ్మ్. విద్యార్థులే కాదు, చాలా మంది వృత్తిలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని రావడము, గవర్నమెంట్‌కి తిరగబడ్డము అవన్నీ చేశారు. సార్. ఎందుకంటే ఇంకోటి చూడాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ మీద ఆ సమయంలో విపరీతమైన కుంభకోణాలు చేసే ఆరోపణలు వాళ్ళ మీద చాలా అవును. వచ్చింది. ప్రతిరోజు ఒక కుంభకోణం కనిపించేది. వీరి మీద అంతగా మోదీ గారి హయాంలో 12 సంవత్సరాలుగా వారి మీద అంత తీవ్ర ఆరోపణలు ఎటువంటివి లేవు. సార్. అదొకటి. హ్మ్. నెక్స్ట్ వీరు ఎంచుకున్న సోనం వాంగ్‌చుక్ గారికి అంత క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ అన్నా లేదు. హజారే గారికి ఉన్నంత. హ్మ్. అలాగే ఆ సమయంలోనే మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఆర్‌టీఏ మూవ్‌మెంట్‌ని వారిని తీసుకొచ్చారు. ఒక 10 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు దాని మీద. సార్. ఇతనికి అభిషేక్ దీప్కే గారికి ఏముందండి? ఏదో అవును. యూఎస్ లో ఉన్నారు. కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ లో పనిచేశారు కానీ దాని మీద అంత పెద్ద క్రెడిబిలిటీ లేదు. సార్. సో అందు గురించి నేను అనుకోవడము ఈ ఉద్యమం ఇంకొక ఎక్కువ రోజులు నడవదని అనుకుంటున్నాను. ఇంకొక సార్. 10-15 రోజులు దానికి మించి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ ఏదో ఒక చిన్న చితక ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయండి. వచ్చే సంవత్సరము ఏప్రిల్ మే వరకు అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి నడుస్తుంది. దానికి తోడు ఈ ఎఫ్సిఆర్ఏ తీసేస్తున్నారు కాబట్టి ఈ ఎన్జిఓలు ఎవరైతే బాగా ఇంపాక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో హ్మ్. వాళ్ళు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు కదా, వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి మనం ఇంకా వేచి చూడాలి. కానీ ఈ ఇష్యూలు ఏవైతే ఉన్నాయో సార్. అది చాలా ముఖ్యమైన అంశాలండి. హ్మ్. దీన్ని రిపీట్ కాకుండా ఎలా ఉంటుంది అంటే ప్రతి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని తప్పులు తెలిసో తెలియకో తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచి తెలుసుకుని అర్థం చేసుకుని మళ్ళీ ఆ తప్పుల్ని రిపీట్ కాకుండా చేస్తారని మనం ఆశించాలండి. సార్. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటాయించారు. ఆహ్, విన్నారు కదా! శ్రీ ప్రసాద్ పేకేటి గారి యొక్క విశ్లేషణ. విషయం చాలా ముఖ్యమైనది. చాలా ఇంపార్టెంట్.
నీట్ పరీక్షల విషయంలో వారి అనుభవాన్ని కూడా తెలియజేశారు. వారి ఎంసెట్‌లో వారు పడినటువంటి ఇబ్బంది. కానీ ఈ ఉద్యమం విద్యార్థుల చేతిలోంచి వెళ్ళిపోయి, అసలు విషయం పక్కకు వెళ్ళి రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇట్లా జరగకుండా ఉండాలి. దీనికి మనం అందరం కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నమస్కారం.